ఈవీఎంను ధ్వంసం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇస్నాపూర్ లొకేషన్ గురించి మాచర్ల పోలీసులు, పటాన్ చెరువు పోలీసుల సహకారం తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మాచర్లట ఎందుకు వచ్చారు పిఎస్ ఏం పని సిఏ చెప్పిండు కదా. అన్న ఎక్కడన్నా మీది ఎక్కడ? మాచర్ల పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం అయితే సిద్ధమైపోయింది. ఇప్పటికే ఈ నెల 20వ తారీఖులోనే అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం చేసినటువంటి వీడియో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా అక్కడ కారంపూడి అక్కడ జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి పూర్తిగా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో గొడవలు జరిగినట్లుగా ఒక నిర్ధారణకు వచ్చినారు పోలీసులు. అయితే అది ఇక మొత్తంగా పలు సెక్షన్ల కింద 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నారు, హైదరాబాద్ ఇక్కడ నుంచి పరారయ్యారు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత వారం రోజులుగా కూడా కొన్ని ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ హైదరాబాద్ లో ఉన్నటువంటి అంశాలు తెలిసినవి. ఈ నేపథ్యంలో గత నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఏపీ నుంచి ఒక ప్రత్యేక బృందాలు అయితే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారని చెప్పినప్పటికీ మరి ఆ ఉన్న ప్రాంతంలో లేరు, అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ముందుగానే తెలిసి అక్కడ నుంచి వెళ్ళిపోయారా, లేకపోతే డ్రైవరు వాళ్ళని ఎక్కడ దించారా, ఈ కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఆ పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం మాత్రం ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఆ సిఇఓ మీనాకి వివరణ అడగడం, అదేవిధంగా డీజీపీపై కూడా ఈ విషయంలో వివరణ అడగడం, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రవర్తిస్తే ఎందుకు కేసు కట్టలేదు, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ప్రశ్నించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అయితే సాంబశివరావు, ఇప్పుడు చూసుకుంటే సంగారెడ్డి ఇస్నాపూర్ లోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో అతన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం అయితే ఉంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో లుకౌట్ నోటీస్ ఎయిర్పోర్ట్ లో కూడా అప్రమత్తం చేశారు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లుకౌట్ నోటీసులు ఇచ్చి. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అటు అరెస్ట్ చేశారని చెప్తున్నారు, ఇటు పక్క ఎయిర్పోర్ట్ లో అప్రమత్తం చేస్తున్నారు. అంటే అరెస్ట్ చేశారనుకోవచ్చా, లేదంటే ఇంకా చేయలేదు, లేదంటే ఇంకా వెతుకుతున్నారు అనుకోవచ్చా? అరెస్ట్ చేసినట్టయితే కథనాలు వస్తున్నాయి, కానీ అంతవరకు అరెస్ట్ చేశారా లేదా అనేది పోలీసులు మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి ఇండైరెక్ట్ గా మాత్రం అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. గెస్ట్ హౌస్ లో ఉంటే అరెస్ట్ చేశారని చెప్తాను. ఇప్పటికే ఎయిర్పోర్ట్, ఎందుకంటే వారి పిన్నెల్లి సోదరులు ఈ దేశం వదిలి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అయితే మరి మొత్తంగా అయితే అరెస్ట్ అది ఒక క్లారిటీ అయితే మాత్రం ఈ సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాకే సిఇఓ కూడా ఒక ఎన్నికల ఈసీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో జరిగినటువంటి అంశాలన్నీ కూడా వెల్లడించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం కాదు, నిన్నటి నుంచి పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సోదాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఒక ప్రత్యేక బృందాలు కూడా గాలించి ఎక్కడ ఉన్నారు వాళ్ళ సోదరులు, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అల్లలు వెళ్తున్నారు వేరే ముందస్తుగానే చెప్పి కేసులు
రైట్ థ్యాంక్ యూ సాంబశివరావు.